హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ మానస కిషోర్ లైఫ్ స్టైల్. ఇది ఫ్రైడే రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి. నేను ఈరోజు మా ఇల్లు మొత్తాన్ని చూపిస్తున్నానండి, చూడండి. అలాగే ఈరోజు నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ పనులు చేసుకున్నానో కూడా మీతో పంచుకుంటానండి. శుక్రవారం కదండి, ఈరోజు పనులన్నీ చేసుకొని స్నానం చేసుకున్నప్పటికీ 10:30 అయిపోయిందండి. పనులన్నీ అయిపోయాక ఫ్రెష్ అప్ అయ్యి పూజ కూడా చేసేసుకున్నానండి. ఇదిగోండి, ఇదే మా పూజ గదండి. ఎలా ఉందండి మా పూజ గది? ఇదేనండి నా ఫస్ట్ వ్లాగ్, ఫుల్ వ్లాగ్, లాంగ్ వీడియో పెడుతున్నానండి. చూడండి, అందరూ కూడా నా లాంగ్ వీడియో చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా ఇంట్లో ఏంటి ఇన్ని మూటలు ఉన్నాయి అనుకుంటున్నారా? మా హస్బెండ్ అయితే టైలరింగ్ చేస్తారండి. శారీ, బ్లౌజు, లెహెంగాస్, తర్వాత డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా స్టిచ్ చేస్తారండి. ఏ మోడల్ అయినా స్టిచ్ చేస్తారండి. వీడియో చూస్తూ ఉండండి, నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు మానస అండి. నాకు పెళ్ళైపోయింది. మేము వైజాగ్లో ఉంటామండి. నాకు 2 పిల్లలండి, ఒక పాప ఒక బాబు. పాపకి 5 years అండి, బాబుకి 17 months అండి. మా బాబుకి నేను వ్యాక్సిన్ వేయించానండి వాయిస్ ఓవర్ ఇస్తున్న రోజు. అందుకనే చిన్నగా ఏడుపు శబ్దాలు వినిపిస్తున్నాయి, ఏమీ అనుకోకండి. మా అత్తగారు ఊరైతే దేవరపల్లి అండి. మేమైతే వైజాగ్ బాజీ జంక్షన్లో ఉంటామండి. వీడియో అయితే షూట్ చేశాను కానీ ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదండి. ఫస్ట్ వ్లాగ్ కదా, అందుకే ఏం మాట్లాడాలో తెలియక నన్ను నేను పరిచయం చేసుకుంటున్నానండి. ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్ చేశాక వచ్చిన గిన్నెలన్నీ తోమేశానండి. తోమేసి యథావిధిగా పిల్లల్ని పడుకోబెట్టేశాక మళ్ళీ ఈవినింగ్ పనుల కోసం అయితే రెడీ అవుతున్నానండి. ఇదిగోండి, ఇక్కడ క్లీన్ చేసేసుకున్నాను మొత్తం అన్నీ కూడా. గిన్నెలు తోమేశాక మొత్తం అంతా కడిగేసానండి. మా సింక్ కొంచెం ప్రాబ్లం అండి, ఇరిగిపోయింది, అది చేయించాలి. మేమైతే రెంట్కే ఉంటామండి, మాది ఓన్ హౌస్ అయితే కాదండి. ఇదిగోండి, ఈవినింగ్ అయ్యింది కదా, మా పాప వీడియోస్ చేస్తానని రెడీ అయ్యింది కానీ వీడియోస్ చేయకన్నా ఆకలేస్తుందనేసి ఏవో తింటుంది తెచ్చుకొని. ఈవినింగ్ టైం బయట కొంచెంసేపు ఆడుకుంటారండి పిల్లలిద్దరూ. ఇదిగోండి, పిల్లలిద్దరూ బయటకు వచ్చి ఆడుకుంటున్నారు. వీళ్ళు ఆడుకుంటున్నారు. ఇలా ఆడుతున్నారు. ఒక అరగంట అయ్యింది అనగానే వర్షం స్టార్ట్ అయ్యిందండి. వర్షం స్టార్ట్ అయితే బయట ఇంకేముంటామండి. ఇదిగోండి, ఇంట్లోకి తీసుకొచ్చాను. అది మధ్యాహ్నం పడుకోలేదు పాప, చూడండి నిద్రపోతుంది కుర్చీలో. ఫేస్ వాష్ చేసుకోవడానికి పంపించి ఇంకా ఈవినింగ్ అయింది కదండి, వంట స్టార్ట్ చేయాలి కదా. ఫ్రైడే కాబట్టి మా ఇంట్లో టిఫిన్ ఉంటుందండి. ఇదిగోండి, ఇడ్లీ రుబ్బు చేశానండి. తర్వాత ఇదిగోండి, పప్పు కొంచెం ఉంది, సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ బాగుంటుంది కదండి. సాంబార్ చేయడానికని చింతపండు నానపెడుతున్నానండి. ప్లెయిన్ సాంబార్లా చేద్దాం అనుకుంటున్నాను, ఏ ముక్కలు వేయకన్నా. చింతపండు నానపెడుతున్నాను. అదిగోండి, చింతపండు నానపెడుతున్నానండి. చింతపండు నానబెట్టేశాక ఇడ్లీ కూడా పెట్టడానికి రెడీ అవుతున్నానండి. ఇదిగోండి, ఆ డబ్బాలో చింతపండు తీయడానికి నా కష్టాలండి. మా చింతపండు అంత నల్లగా ఉంది ఏంటి అని అనుకోకండి. మొన్న ఊరు వెళ్తే మా అత్తయ్య వాళ్ళు ఇచ్చారండి ఆ చింతపండు, పాత చింతపండు. ఇంకా చింతపండు కూడా నానబెట్టేసుకొని ఇదిగోండి చూపిస్తున్నాను. చింతపండు నానబెట్టేసానండి. ఇదిగోండి, ఇడ్లీ చేయడానికి పాత్ర తీసి కింద పెట్టుకున్నాను. చాలా పెద్దదండి ఇడ్లీ పాత్ర మాది. ఇది మా అమ్మ నాకు ఇచ్చిందండి. నా దగ్గర ఉన్న చిన్నది మా అమ్మ తీసుకెళ్ళిపోయి ఇది నాకు ఇచ్చిందండి. పాలు ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయానండి. పాల మీగడ చాలా బాగా వస్తుంది ఫ్రిడ్జ్లో పెడితే. పాల మీగడతో నేను వెన్న చేసుకుంటానండి. ఇదిగోండి, టేబుల్ మీద పెట్టి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇడ్లీ పెట్టడానికి అనేసి రెడీ చేస్తున్నాను. మళ్ళీ పాత్ర తీసి పొయ్యి మీద పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలనేసి. చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది కదండి నా వీడియో ఎలా ఉంటుందో.
ఈ బ్లౌజ్ అయితే మా హస్బెండ్ కుట్టిందేనండి. మా బాబు కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ ఈ చీర నాకు పెట్టిందండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికని. అప్పుడు సడన్గా మా ఆయన కుట్టారండి. సడన్గా కుట్టినా చాలా బాగా కుట్టారు కదండి. అదేంటో అండి, ఇంట్లో టైలరింగ్ చేసిన వాళ్ళు ఉన్నా సరేనా మన బ్లౌజులు కావాలి అంటే సడన్గానే కుడతారండి. ఇదిగోండి, ఇక్కడ ఇడ్లీ కూడా పెట్టడానికి రెడీ అయిపోయాను. చూసారా నా విన్యాసాలు? కొత్త బ్లాగ్ కదండి, అందుకనే ఇన్ని విన్యాసాలు వేస్తున్నానండి, ఏమీ అనుకోకండి. అదిగోండి గిన్నె తీసాను రుబ్బు ఒక దాంట్లో తీసుకోవడానికని. మొత్తం ఉప్పు కలిపేస్తే పులిసిపోద్ది కదండి, అందుకే కొంచెం గిన్నెలోకి తీసుకొని సాల్ట్ కలిపేసి మిగతాదంతా కూడా ఫ్రిడ్జ్లో మళ్ళీ పెట్టేశానండి. నేను యూట్యూబ్ చేయడానికి కారణం మా అమ్మేనండి. మా అమ్మ, అలా ఇంట్లోనే ఉంటున్నావు కదమ్మా, నీకు పిల్లలతో ఏ పని చేయడానికి అవ్వట్లేదు కదమ్మా, వీడియోస్ అయినా చేసుకోవచ్చు కదా అనేసి మా అమ్మ చెప్పిందండి. మా హస్బెండ్కి అడిగాను అలా అని, ఏం చేయను అనేసి. మా హస్బెండ్ కూడా చెయ్యు, నీకు ఇష్టమైతే చెయ్యి, నేనేమి అన్ను అనేసి అన్నారండి మా హస్బెండ్. అందుకనే మా హస్బెండ్ మా అమ్మ సపోర్ట్తో నేను ఛానల్ స్టార్ట్ చేశానండి. నాకు వీడియో షూట్ చేయడం కూడా కొత్తేనండి. ఇలా షూట్ చేశాను ఏంటి అని అనేసి అనుకోకండి. ఫస్ట్ డే కదా, అందుకే శారీ కట్టుకున్నానండి. రేపు సాటర్డే కదండి, రేపు మా బాబుకి వ్యాక్సిన్ ఉంది. మళ్ళీ రేపు వీడియో పెట్టనో అనేసి, షూట్ చేయడం అవుతుందో అవ్వదో అనేసి ఈరోజే ఫుల్ వీడియో షూట్ చేసుకున్నానండి. నేను కూడా ఒకప్పుడు అనుకునేదాన్నండి, ఏంటి యూట్యూబ్ చేస్తే ఎలా అవుతుంది ఏంటి అనేసి. కానీ ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ చేసి స్థాయికి వచ్చానా అని అనేసి నాలో నాకే నవ్వు వస్తుందండి. మీరేమంటారో కామెంట్ చేయండి నాకు. నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మా పాపని మా బాబుని చూపించాను కదండి, మా పిల్లలు ఎలా ఉన్నారో కూడా చెప్పండి. మా బాబుకి మొన్నే రీసెంట్గా గుండు చేయించామండి. సింహాచలం మొక్కుందండి. ఫస్ట్ అరసవల్లిలో మొక్కు తీర్చేసామండి. ఇప్పుడు సింహాచలం, మూడోది తిరుపతి వెళ్ళాలండి. మా తమ్ముడు కంట్రీలో ఉంటాడు, మా తమ్ముడు వచ్చాక వెళ్దామని ప్లాన్ అండి, మా అమ్మ వాళ్ళు మేము. ఇదిగోండి, ఇక్కడ ఇడ్లీ పెట్టాను, చూపిస్తున్నాను మీకు. ఇడ్లీ 3 ప్లేట్లు వస్తాయండి ఈ పాత్రలో, కానీ నేను 2 పెడుతున్నాను, ఎందుకంటే మా ముగ్గురికి 2 సరిపోతాయి. మా బాబుకి విడిగా అన్నం వండానండి. పిల్లలకు నైట్ టైం టిఫిన్ పెడితే వేడి చేసేస్తుంది కదండి, అందుకనే. ఇదిగోండి, ఇక్కడ సాంబార్ కూడా రెడీ అవుతుంది. ఇడ్లీ అయిపోయిందండి. మా హస్బెండ్ కూడా వచ్చేసారండి. ఇదిగోండి, ఈయనే మా హస్బెండ్ పేరు కిషోర్ కుమార్ అండి. మా హస్బెండ్ లైనింగ్ తెచ్చుకుంటే మా బాబు చూడండి లైనింగ్ ఫాల్తో ఎలా ఆడుకుంటున్నాడు. వాడు ఏవైనా తీసుకొస్తే లోపలికి తెచ్చాక వాటిని చింపి వాటి పని పట్టినంత వరకు కూడా వాటిని వదలడండి. ఇదిగోండి, ఇక్కడ మూవీ వస్తుందండి. మూవీ మా పాప ఎంత లీనమైపోయి చూస్తుందో చూడండి. ఎప్పుడు అలానే కూర్చుంటుందండి మా పాప. ఇదిగోండి, ఇక్కడ మా హస్బెండ్ లైనింగ్లు తరిపి ఆరవేసుకుంటున్నారండి. చెప్తున్నారు, ఇలా దులిపి ఆరేస్తాను అనేసి చెప్పు మీ సబ్స్క్రైబర్స్కి అనేసి చెప్తున్నారండి. అందుకనిసే అలా చూస్తున్నారండి. ఇదిగోండి, ఇక్కడ లైనింగ్లు వేసి ఆరేసిన తర్వాత చూడండి, వీడు వస్తాడు ఇప్పుడు మా బాబు. వాడికి ఏవైనా చిన్న క్లాత్లు కనిపిస్తే చాలండి, బొర్మ వేసుకొని చక్కగా ఆడుతాడు. వాడికి ఏమైనా కనిపిస్తే ప్రతిదాంతోనే ఆట. చిన్నోడు కదండి, వాడికి ఏం చేయాలో తెలియదు కదా. ఇదిగోండి వచ్చాడు, ఆ చిన్న పైపింగ్ క్లాత్తో ఆడుతున్నాడు చూడండి. హాయ్ చెప్తాడండి, హాయ్ చెప్పమంటే, కానీ ఇక్కడ నేను అందుకే చెప్పట్లేదు. ఇదిగోండి, మేము టిఫిన్ చేశాక నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరండి, మా హస్బెండ్ తీయమంటే తీయలేదు, అందుకే నేనే సెల్ఫ్గా తీసుకుంటున్నాను. మా ఫ్రిడ్జ్కి రోడ్డు పెట్టడానికి అవ్వట్లేదండి, అందుకే అది తీసుకొచ్చారు కొనేసి. దగ్గరగా లేదు స్విచ్ బోర్డు. ఇంకోండి, ఇక్కడ చూడండి ఎలా ఆడుతున్నాడో. వద్దన్నా అది పట్టుకొని ఆడుతాడండి. పడిపోతావురా అని చెప్పినా వెండు. ఇక్కడ వాళ్ళ నాన్నేమో ఈ బిజీలో ఉన్నాడు కదా, వాడు ఎవరి మాట వెండండి. మా ఆయన అంటున్నారు, నన్ను వెనకాతలే తీస్తున్నావేంటి, ముందుకు తీవా అనేసి అంటున్నారండి. వీడియో తీసాక ముందుకు కూడా తీసాను బావా అనేసి అన్నాను. మా ఆయనకి కొంచెం జలుబు చేస్తుందండి, అందుకే అలా ముక్కు ఎగరేసుకుంటున్నారు. ఇగోండి,
పడుకునే టైం అయింది కదా, మా బాబు మంచం ఎక్కాడండి. వీడికి డైపర్ వేయడానికి నేను నానా కష్టాలు పడతానండి. డైపర్ వేసుకోడు. మా ఆయన్ని పిలిచి మా ఆయన సహాయం తీసుకొని వీడికి ఎలాగోలా డైపర్ వేసాను. ఇప్పుడు చూడండి, ఈ మంచం మీద నుంచి ఆ మంచం మీదకి, ఆ మంచం మీద నుంచి ఈ మంచం మీదకి వస్తున్నాడు. ఇక్కడ మా పాప కూడా చెప్పిన మాట విందండి. లాస్ట్కి ఇలా అయ్యిందండి ఈరోజు. చూసారు కదా, నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా పాప కూడా చెప్తుందంట లైక్ చేయండి మాకు.